ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును వెలగపూడి సచివాలయంలో పలువురు సామాన్యులు కలిశారు. అమరావతి రాజధాని నిర్మాణానికి ఇద్దరు వృద్ధులు ఉదయలక్ష్మి, చంద్రావతి విరాళాలు అందజేశారు. ప్రభుత్వం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రులకు చంద్రబాబు సూచించారు. సంక్షేమ పథకాల అమల్లో ప్రభుత్వం ముందుందని, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని ఆయన అన్నారు. రైతుల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని పలువురు సామాన్యులు వెలగపూడిలోని సచివాలయంలో మర్యాద పూర్వకంగా కలిశారు. వీరిలో రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణానికి తెనాలి, విజయవాడకు చెందిన ఇద్దరు వృద్ధులు పెద్ద మనసుతో ముఖ్యమంత్రి చంద్రబాబుకు విరాళాలు అందజేశారు. తెనాలికి చెందిన నన్నపనేని ఉదయలక్ష్మి తన చేతి 36 గ్రాముల బంగారు గాజులు 1,00,000 చెక్కును విరాళంగా ఇచ్చారు. అలాగే విజయవాడకు చెందిన వెలగపూడి చంద్రావతి 50,000 విరాళంగా అందజేశారు. రాష్ట్రానికి మంచి రాజధాని ఉండాలని ఆకాంక్షతో వృద్ధులు విరాళం ఇవ్వడం గొప్ప విషయమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వారి చొరవను అభినందించారు. గతంలో కూడా పలువురు సామాన్యులు అమరావతితో పాటు రాష్ట్ర ప్రభుత్వానికి విరాళాలను అందజేసిన సంగతి తెలిసిందే. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో సమావేశమయ్యారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మంత్రులకు సూచించారు. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామన్నారు. ఈ స్థాయిలో మంచి పనులు చేస్తున్నా వాటిని చెప్పుకోవడంలో మనం విఫలమవుతున్నామన్నారు. అభివృద్ధి పనులపై కూడా దృష్టి పెట్టాలన్నారు. పొగాకు రైతుల కోసం 273 కోట్లు విడుదల చేసిన విషయాన్ని గుర్తు చేశారు. గతంలో ఏ ప్రభుత్వం కూడా ఇలా చేయలేదని, పొగాకు రైతులకు ప్రభుత్వం అండగా నిలిచిందని, వారిని ఆదుకోవడాన్ని అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ ప్రభుత్వానికి రైతుల పట్ల మనకున్న చిత్తశుద్ధికి పొగాకు రైతులను ఆదుకునేందుకు తీసుకున్న నిర్ణయాలే నిదర్శనమన్నారు. పొగాకు రైతులకు జరిగిన మేలును దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో ఇతర పంటల రైతులకు కూడా ఇలాంటి సహాయం అందించాలన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. పరిస్థితులను బట్టి, డిమాండ్ను బట్టి ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని సీఎం సూచించారు. వాణిజ్య పంటలు వేసేలా చూడాలని, పురుగు మందుల వాడకంపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. జిల్లా స్థాయిలో ఇన్ఛార్జ్ మంత్రి, నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1 నుంచి ఎమ్మెల్యేలు ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. ఎన్నికల హామీల అమలుకు సంబంధించి ఆర్థిక అంశాలు, ఆర్థికేతర అంశాలను వేరు చేయాలని చంద్రబాబు సూచించారు. ఆర్థికేతర అంశాలను వీలైనంత త్వరగా అమలు చేయాలని, ఆర్థికంగా ముడిపడిన వాటిని 2 నెలల్లో అమలు చేసేలా చూడాలని మంత్రులను ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.